నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మోటరోలా వాళ్ళది G05 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దానికి అండ్ ఆల్సో శాంసంగ్ వాళ్ళది F05 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో అసలు ఏది మంచిగా అనేది ఏదైతే ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా మీకు అర్థమైపోతుంది, ఏది వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ చూపిస్తున్నామే. సో ఇక్కడ మోటరోలా వాళ్ళది G05 ఫస్ట్ కొన్ని హైలైట్ చూసుకుందాం అండ్ ప్రైస్ చూసుకుందాం. సో మోటరోలా G05 వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, 7000 రూపీస్ ప్రైస్. ఇక్కడ కొన్ని హైలైట్స్ కూడా ఉన్నాయి. సో హైలైట్స్ వద్దాము. సో సామ్సంగ్ కూడా ఒకసారి చూసుకుందాం. సో సామ్సంగ్ వచ్చేసరికి కదా సామ్సంగ్ F05 ఈ ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు వేరే వెబ్సైట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఫ్లిప్కార్ట్ మీద పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మీకు 6300కి వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్, తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. సో ఇవి ప్రైస్ కంపారిజన్ ఎక్కడ కొనుక్కోవచ్చు అని. అండ్ హైలైట్లో చూద్దాం. యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్స్లో హైలైట్ ఏంటంటే ఫస్ట్ కనిపించేది ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. శాంసంగ్ వచ్చేసరికి అయితేనేమో ఇది డ్యూ డ్రాప్ అంటారు, వాటర్ డ్రాప్ అంటారు. కొంచెం నేనైతే డ్యూ డ్రాప్ అనేసి వాటర్ డ్రాప్ డిస్ప్లే. సో పంచ్ హోల్ డిస్ప్లే అయితే కాదు. సెకండ్, ఇక్కడ మెయిన్ చూసుకుంటే బ్యాటరీ అనమాట 5200 mAh బ్యాటరీ. సో 200 mAh బ్యాటరీ ఎక్స్ట్రా వస్తుంది మీకు. శాంసంగ్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ 5000 mAh బ్యాటరీ వస్తుంది, కానీ 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఛార్జింగ్కి సంబంధించింది అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. సో స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినప్పుడు చూద్దాము ఎంత కెపాసిటీ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, గోరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ బూస్ట్ ఉంది, IP50 వాటర్ రెపెలెంట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 6.6 inches డిస్ప్లే అండ్ Android 15 వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. బాగుంది. 50 MP కెమెరా టెక్నాలజీ కూడా యూజ్ చేసారు. మిరర్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. లేదర్ లాంటి టెక్స్చర్తో పాటు కూడా ఉందన్నమాట. బాగున్నాయి బై. అండ్ పోర్ట్స్ చూసుకుంటే పైన 3.5 జాక్ వస్తుంది, కింద మైక్, టైప్-C పోర్ట్ అండ్ డౌన్వర్డ్ స్పీకర్స్ వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ లాకర్ బటన్స్తో పాటు కూడా వస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే సిమ్ స్లాట్తో కూడా వస్తుంది. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు బై. నార్మల్గా మనం వెతికేదే శాంసంగ్లో చూసుకుందాం. సో శాంసంగ్లో వచ్చేసరికి అయితే హైలైట్స్ ఏమని, మీడియాటెక్ వాళ్ళ G85 ప్రాసెసరు, 25 hours ఛార్జరు, స్టైలిష్ బ్యాక్ డిజైన్. సో ఇది కూడా లెదర్ అండ్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. టైప్-C పోర్ట్, 8 MP కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 50 MP సెకండరీ కెమెరా అండ్ 3.5 జాక్, టైప్-C పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ లాకర్ కీస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బై, ఇది రైట్ సైడ్ అనుకుంటా. సో ఇవి బై స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. సో ఇన్ కేస్ రెండింటిలో ఏవి కొనుక్కోవాలన్నా మీరు ఆఫర్లు అప్లై చేసి, కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇన్ డెప్త్గా వెళ్దాం. సో ఇన్ డెప్త్గా అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ప్రైజెస్ ఇంకా అట్లనే ఉన్నవి. 2 కలర్స్ వస్తుంది. మోటరోలా వచ్చేసరికి అయితేనేమో ఫారెస్ట్ గ్రీన్ కలర్ అండ్ ప్లంప్ రెడ్ కలర్ వస్తుంది. నాకు 2 కలర్స్ బాగానే వచ్చాయి. శాంసంగ్ చూసుకుంటే బ్లూ కలర్ సింగిల్ వేరియంటే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు 6500 రూపీస్ ఉంది అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో. ఫ్లిప్కార్ట్లో మీకు తక్కువ ఉందన్నమాట. అదే మోటరోలా చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో లేదు, కానీ మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చేంజ్ ఏం లేదు, సేమ్ ప్రైస్ ఉంది. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేసేద్దాము. ఇక్కడ మోటరోలా వచ్చేసరికి అయితేనేమో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది బై. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి Android 15 అని ఉంది. ఏమైనా ఆండ్రాయిడ్ అప్గ్రేడేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అది కూడా ఏం లేదు. 18 watts ఛార్జర్ వస్తుంది అన్నమాట మీకు. అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెంట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. 18 watts డివైస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. బాగుంది. HD డిస్ప్లే. ఇంతకాలం ఈ ప్రైస్కి మనం ఇంతకాలం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. గోరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, వాటర్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది ఒక్కటే నాకు ఏంటంటే దెబ్బ కొడుతుంది ఏంటంటే Android 15 ఒకటే ఇస్తుండే, అప్గ్రేడేషన్ లేదు. మంచి విషయం ఏంటంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, డిస్ప్లే పంచ్ హోల్తో పాటు కూడా వస్తుంది అనమాట. ప్రాసెసర్ చూసుకుంటే కొంచెం ఓల్డ్ బై.
స్లైట్‌గా కొంచెం ప్రాసెస్ స్పీడ్‌ని ట్యూనింగ్ చేసేసి కొంచెం మెగాహెర్ట్జ్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ అయితే రిలీజ్ చేసిర్రు. బ్యాటరీ చూసుకుంటే 5200 బ్యాటరీ ఉంటే మనకి 5100 మిల్లీ బ్యాటరీ వస్తుందని మెన్షన్ చేసిర్రు ఇక్కడ. 188.8 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. బావుంది. అది సామ్‌సంగ్ వచ్చేది. సో, సామ్‌సంగ్‌లో ఇక్కడ ప్రాసెసర్ గురించి మెన్షన్ చేయలేదు కానీ ఆక్టా కోర్ అంటారు. సో, G85 ప్రాసెసరే. మంచి డిస్‌ప్లే ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరాకి సంబంధించిన సెన్సార్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టోరేజ్ వస్తుంది. మెమరీ 4 జీబీ ర్యామ్ వేరియంట్, డ్యూయల్ సిమ్ సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. టైప్ సి కనెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్‌గా పర్లేదు భయ్. ఇక్కడ ఆండ్రాయిడ్ ఇస్తారు గానీ ఆబ్వియస్‌గా భయ్ నాకు తెలిసిన కాడికైతే భయ్ ఈళ్ళు సామ్‌సంగ్ వాళ్ళైతే ఈ బడ్జెట్ ప్రైస్ కేటగిరీలో 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 1 సారీ 4 సెక్యూరిటీ అప్డేట్స్ అనుకుంటా. సో, చూద్దాము. సో, ఇక్కడ యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్‌తో పాటు వచ్చింది. 195 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వచ్చింది. 5000 మిల్లీ బ్యాటరీ. సో, ఇక్కడ హైలైట్స్‌లోకి వెళ్ళిపోదాం ఒకసారి. సామ్‌సంగ్ వాళ్ళది హైలైట్స్ ఉంటాయి కదా! సో, ఒక్క నిమిషము. సో, ఇది హైలైట్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏందంటే హైలైట్స్‌ల మనకు కొన్ని వాలిడ్ పాయింట్స్ అయితే దొరుకుతాయన్నమాట ఇక్కడ. చూసుకుందాం. 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ మంచి డిస్‌ప్లే, 25 అవర్స్ ఛార్జర్. మర్చిపోయాను ఛార్జర్ అయితుందో మీకు బాక్స్‌లో ఇస్తలేరు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మెన్షన్ చేసి ఇక బాక్స్‌లో ఏమేమి వస్తున్నాయంటే అవి పిన్ను, టైప్ సి కేబుల్, స్మార్ట్ ఫోన్ ఈ మూడే వస్తున్నాయి. మిగతావి మీకేం రావట్లేవన్నమాట. సో, దానికి సెపరేట్‌గా ₹1000 పెట్టుకోవాల్సొస్తది. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అయితే మెన్షన్ అయితే ఏం చేయలేరు. ఇది టైప్ సి పోర్ట్, వైఫై సపోర్ట్ వస్తుంది. 3 జాక్. ఓకే. అండ్ బ్లూటూత్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్‌కి వెర్షన్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు ఇక్కడ. సో, మోస్ట్‌లీ బై సామ్‌సంగ్‌ది ఏందంటే బై ఇక్కడ యాహ్! ఇది కెమెరా శాంపుల్స్ ఇక్కడ. ఓకే. 2 కారణాలన్నమాట. సో, ఇక్కడ మీరు సామ్‌సంగ్ కొనుక్కోవడానికి 2 కారణాలు ఇక్కడ కీ పాయింట్ ప్లే చేస్తున్నాయి. ఒకటేందంటే సామ్‌సంగ్ వాళ్ళ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషను. సెకండ్‌ది వచ్చేసరికైతే ఓఎస్ అప్డేట్ అన్నమాట. నేను ఇక్కడ అఫీషియల్‌గా మీరు చూపించే కాడికి చూసుకుంటే ఎక్కడ కూడా ఓఎస్ అప్డేట్స్ ఇన్నిగనం ఓఎస్ అప్డేట్స్ మెన్షన్ చేయలేదు. ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో చూద్దాము. కానీ నేను చెక్ చేసిన కాడికైతేనేమో ఆహ్, ఆండ్రాయిడ్ 14 వస్తుంది. ఆండ్రాయిడ్ 15 అప్డేట్ వచ్చిండొచ్చు. సో, ఆబ్వియస్‌గా మోటరోలా వాళ్ళ G05 కూడా ఆండ్రాయిడ్‌తో పాటే వస్తుంది. అండ్ కమింగ్ టు మోటరోలా వాళ్ళకొచ్చేసరికైతేనేమో మోటరోలా వాళ్ళది వచ్చేసరికి ఏందంటే అవి సింగిల్ ఆండ్రాయిడ్ అప్డేట్‌తో పాటు కూడా వస్తున్నట్టుంది. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు కూడా ఏం మెన్షన్ చేయలేరు. ఎంత అని ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 15 అని మెన్షన్ చేసారు అంతే. సో, మోస్ట్‌లీ బై లోయర్ వేరియంట్ కాబట్టి కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఇయ్యరు. సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. ఆహ్, సో, అదొక డ్రాబ్యాక్. కానీ మంచి విషయం ఏందంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. పంచ్ హోల్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది లేటెస్ట్‌ది. అదే సామ్‌సంగ్‌లా ఇది లేదనమాట. సో, ఇది మీకు కొంచెం కీలకం అనుకోవచ్చు. కొంచెం మీకు వాల్యూ ఫర్ మనీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సామ్‌సంగ్ వచ్చి. కానీ సామ్‌సంగ్‌లో ఏందంటే చార్జర్ ఇస్తలేరు. ప్రైస్ తక్కువ. ఇక్కడ ఇది రూ. 7,000 స్మార్ట్ ఫోను. సామ్‌సంగ్‌ది వచ్చేసరికైతేనేమో 6,300. సో, చార్జర్ కొంచెం డిస్కౌంట్‌లో అప్లై చేసుకున్న చార్జర్ తీసుకున్నా కూడా మీకు అంతే ఉంటది బయ్. సో, ఇక్కడ మనకి కింద నార్మల్‌గా చార్జర్ రికమెండేషన్ వస్తది కదా! సో, 900 ఉంది. అది సామ్‌సంగ్ వాళ్ళ 15 వాట్స్ చార్జర్. సో, 25 వాట్స్ చార్జర్ మీకు ఇంకా 1000 పడుతు 1000, 1200, 1300 పెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్‌గా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఇంకో 1000 ఏసుకోండి. సో, 7300 ఆఫ్‌లైన్‌లో తీసుకున్న 7000 పడతది. చార్జర్ సెపరేట్‌గా తీసుకోవాల్సొస్తది కాబట్టి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో తక్కువొస్తది. మీరు ఇదేమైనా సేల్స్‌లో ఆఫర్స్‌లో తీసుకుంటే తక్కువొస్తది. సో, ఇన్ కేస్ ఓవరాల్ చూసుకుంటే ప్రైస్ టు వాల్యూ, చార్జెస్ అవన్నీ కూడా చూసుకుంటే ప్రైస్ అయితే బై సేమ్ ఉంటది బై. ఎందుకంటే మన చార్జర్ లేదు కాబట్టి ప్రైస్ విషయంలో సేమ్. కానీ ఆహ్, మోటరోలా వచ్చేసరికైతే 18 వాట్స్‌తో పాటు కూడా వస్తుంది. సామ్‌సంగ్‌ది వచ్చేసరికైతే 25 వాట్స్. సో, అది కెపాసిటీ బై ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు ఐ థింక్ ఇక్కడ చూపించినట్టు 5200 ఉంది కానీ 5100. సో, 100, 200 మెగాహెర్ట్జ్ పెద్దగా ఆహ్, ఈ డిఫరెన్షియేట్ చేయలేం బై. మినిమమ్ మీకు 500 మెగాహెర్ట్జ్ డిఫరెన్స్‌నే
పర్లేదు అనుకోవచ్చు. ఒక 100-200 మెగాహెర్ట్జ్ డిఫరెన్స్ ఉండదు, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఇదొకటి కొంచెం స్లైట్ బెనిఫిట్ అనుకోవచ్చు మోటరోలా వాళ్ళకి బ్యాటరీ కాడ. అది పక్కకు పెడితే నాకు ఇది సామ్సంగ్లో ఒకటే నచ్చింది ఏంటంటే వీళ్ళ యూఐ బాగుంటుంది అండ్ అప్డేట్స్ స్టేబుల్ అప్డేట్స్ ఇస్తారు. మోటరోలా కాడికి వచ్చేసరికి అయితేనేమో వీళ్ళ యూఐ బాగుంటుంది కానీ అప్డేట్స్లో కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఇక్కడ మీరు రెండు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మీకు ఫీచర్స్ కావాలి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, పంచోల్ డిస్ప్లే కానీ, అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ జర బాగుండాలనుకుంటే మీరు మోటరోలా తీసుకోవచ్చు. 7000కి ఏమో వస్తుంది. అండ్ సామ్సంగ్ కాడికి వచ్చేసరికి అయితే మీ దగ్గర ఆల్రెడీ వేరే ఛార్జర్ ఉందంటే ప్రైస్ మిగిలిపోతాయి, అది పక్క పెట్టి. ఒకవేళ ఆబ్వియస్గా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఛార్జర్ అయితే ఉంటుంది. సో అలానే సరే ఛార్జర్ ఉందనుకో 6300 అనుకున్నాం. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. నేను చెక్ చేసిన సెన్సార్లో కూడా చూపిస్తాను. ఇక్కడ లైక్ ఎక్కడ ఉంది సెన్సార్స్, ఇక్కడ చూసుకోవచ్చు. యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇక్కడ కూడా లేదు, ఇక్కడ మెన్షన్ చేసి లేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, పంచోల్ డిస్ప్లే కాదు. సో పంచోల్ డిస్ప్లే లేకపోయినా ప్రాబ్లం లేదన్నా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోయినా ప్రాబ్లం లేదు. నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి డే టు డే టాస్క్లకి, సోషల్ మీడియాకి, మన యూపీఐ పేమెంట్స్, చిన్న చిన్న పేమెంట్స్ కోసం కావాలి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కావాలన్న వాళ్ళకి మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నాకు పెద్దగా డిఫరెన్షియేట్ అయితే పెద్దగా ఏమనిపిస్తుందో, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే శాంసంగ్ది మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. అది మెయిన్ కీ పాయింట్ అనుకోవచ్చు. అంటే ఛార్జర్ లేకపోతే ఇట్లా మీకు తక్కువకి వస్తుంది, ఇంట్లో ఏదైనా ఛార్జర్ వాడుకుంటారంటే యూజ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ అన్న అంటే నేను ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకుంటున్నా. సో నా ఒపీనియన్లో మాత్రం శాంసంగ్ ప్రైస్ ఫీచర్స్ కాదు కానీ సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా, ప్రైస్ పరంగా చూసుకున్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనేసి నేను అంటున్నా. సో ఇది నా ఒపీనియన్. సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే పోయి శాంసంగ్కి వెళ్ళండి. ఫీచర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాటరీ కావాలనుకుంటే మీరు మోటరోలా కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, ఫైనల్గా మీరు ఏ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేస్తారు, మీకు ఏ స్మార్ట్ ఫోన్ నచ్చింది, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.